ఈ వీడియో ఎవరికి బాగా ఉపయోగపడుతుంది చెప్పనా? 21 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఆడవాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు మటుకి మిస్ అవ్వకుండా చూడండి. ఎప్పుడు బాధ్యతని, పనులని కష్టపడుతూనే ఉంటాం. నిన్న ఫాదర్స్ డే కదా, ఎందుకో ఒక్కసారి గతాన్ని వెనక్కి తిరిగి చూడాలనిపించింది. తల్లిదండ్రులు ఒక ఆడపిల్లని గారాబంగా పెంచి ఒక మంచి అయ్య చేతిలో పెట్టాలి అని అనుకుంటారు. పెళ్ళయి పిల్లని వాళ్ళకి అప్పచెప్పి వచ్చిన తర్వాత వాళ్ళ బాధ మామూలుగా ఉండదు కదా. ఇంట్లో ఆడపిల్ల సరదాగా తిరిగే ఆడపిల్ల లేదు అనంటే వాళ్ళకి బాధే కదా. మళ్ళీ ఆ ఆడపిల్లకి ఎవరో ఒకళ్ళ పిల్లలు పుట్టేదాకా వీళ్ళకి లోటుగానే ఉండిద్ది. తల్లిదండ్రుల సైడ్ నుంచేమో అలా ఉండిద్ది అనమాట. అదే పెళ్ళైన అమ్మాయికి ఎలా ఉండిద్దో తెలుసా? ఎవరో కొత్త ఇల్లు, కొత్త మనుషులు, వాళ్ళు ఏమంటారో, మనం ఏం చేస్తే ఏమవుతుందో అన్న భయం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నిదానంగా వాళ్ళని మనం అర్థం చేసుకోవటం, మనల్ని వాళ్ళు అర్థం చేసుకోవటం. తేడా పడిందా జుట్లు పీక్కొని కొట్టుకుంటారు. అదే సెట్ అయిందా అందరూ కలిసిమెలిసి బ్రహ్మాండంగా ఉంటారు. ఆడవాళ్లే కాదండి, మగవాళ్ళకు కూడా ఆ బాధ ఉండిద్ది. పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇంటికి వచ్చి అమ్మా నాన్నలతో ఎలా ఉండిద్ది? బాగానే కలిసిపోతే ఆయనకి హ్యాపీ, లేదంటే కనుక ఇక టార్చర్. అక్కడి నుంచి సెకండ్ షో మొదలైద్ది అనమాట మగవాళ్ళల్లో. అటు తల్లికి ఇటు భార్యకి చెప్పలేక బట్టబుర్రలైన మగవాళ్ళు కూడా ఉన్నారు. అన్ని విషయాల్లోనూ సర్దుకుపోయి బాధ్యత గల భార్య వస్తే మటుకి ఆ భర్తకి లైఫ్ టైం సంతోషం అనమాట. ఇంకా నక్క తోక తొక్కినట్లే అదృష్టం అలా పడుతుంది. ఏది ఏమైనా గయ్యాలితనం, కుళ్ళుబోతు అత్తమామలు వల్ల ఒక ఆడపిల్ల బాధపడదు. అదే కొంతమందిలో ఈర్ష, గారం, గడుసు తనం వల్ల అత్తమామల్ని బాధ పెట్టిద్ది. ఒక ఆడపిల్ల పెళ్ళైన తర్వాత ఫస్ట్ అత్తమామల్ని బాగా చూసుకోవాలి, తర్వాత ఇంటి ఆడపిల్లని బాగా చూసుకోవాలి, ఆ తరువాతే భర్త విషయానికి వెళ్ళాలి. వీళ్ళందరినీ బాగా చూసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఒక మంచి పేరు వచ్చేస్తుంది. అప్పుడు సమాజంలో మీకున్న మంచి పేరు వల్ల మీ పిల్లలకు కూడా గౌరవం, తల్లిదండ్రులకు కూడా గౌరవం వస్తుందన్నమాట. కొంతమంది డబ్బులు సంపాదిస్తేనే గౌరవం, లేకపోతే ఉండదు అని అనుకుంటారు. డబ్బుల విషయంలో కాదు, డబ్బులు సంపాదించని ఆడవాళ్ళు కూడా ఉంటారు. ఇంటి పనులు చక్కగా చేసుకుంటారు, పిల్లల్ని బాగా చూసుకుంటారు, అది కూడా ఒక గౌరవమేను. భర్త ఇంటికి వచ్చేపాటికి ఇల్లు ప్రశాంతంగా ఉంచి వాళ్ళకి విసిగించే మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు సంపాదన వల్లే మన పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉండిద్ది. అందుకని వాళ్ళని ఎంత చల్లగా చూస్తే, వాళ్ళంత ప్రశాంతంగా ఉంచితే వాళ్ళ పనిలో వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందుతారు, డబ్బులు బాగా సంపాదిస్తారనమాట. ఇంట్లో పనే కాదు, ఇంకా నాకు టైం మిగులుతుంది, నేను ఇంకా కష్టపడగలను, నాలో టాలెంట్ ఉంది అన్న ఆడవాళ్ళైతే కష్టపడవచ్చు. భర్తకి సాయంగా తోడుగా సంపాదిస్తే వాళ్ళకే హ్యాపీ కదా. మీరు కూడా ఇంకా కొనుక్కోవాల్సినవి కానీ ఇంకా ఉంటాయి కదా మనకు కూడా ఆడవాళ్ళకి. భర్త కొనిపెడితే ఒక చీర మాత్రమే కొనిపెడతాడు. అదే మనం కష్టపడ్డాం అనుకోండి, మనకి నచ్చిని కొనుక్కోవచ్చు. అంటే భర్త కొనిపెట్టడని కాదు, వాళ్ళ బడ్జెట్స్ వాళ్ళకు ఉంటాయి కదా, కొంచెం మనం కూడా వాళ్ళ ఖర్చులు తగ్గించిన వాళ్ళం అవుతాం కదా. ఎప్పుడైతే మనం సంపాదించడం మొదలు పెట్టామో ఆటోమేటిక్గా మన ఖర్చులు కూడా తగ్గిపోతాయి. మనం ప్రతిదీ చూసి వాడతాం. ఎందుకు అంటే ఆ కష్టంలో మనకి విలువ తెలుస్తుంది. ఎప్పుడైనా సంపాదించే వాళ్ళు ఖర్చు ఎక్కువ పెట్టరు, దుబారా చేయరు అనేది నా అభిప్రాయం. ఖర్చులు ఎక్కువ పెట్టే ఆడవాళ్ళకు మటుకి కష్టపడాల్సిందేనండి ఆ వాల్యూ తెలియడానికి. ఇంట్లో ఉండి హౌస్ వైఫ్స్ ఏమేం చేయొచ్చో, ఎలా సంపాదించవచ్చో వీడియోస్ కూడా చేస్తాను ముందు. మీరు కొంచెం ఏం చేయొద్దు, ఒక లైక్ వేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పులు చేయని ఆడవాళ్ళు మగవాళ్ళు అంటూ ఎవరు ఉండరు. మన తప్పుల్ని సరి చేసుకుంటూ, ఈరోజే ఒక మిస్టేక్ చేసాం, రేపటి జరగకుండా చూసుకోవాలి. అలా చూసుకొని మన రైట్ వేలో వెళ్ళిపోతే సరిపోతుంది. మనం వేసే రూట్ కరెక్ట్గా ఉంటే మన పిల్లలు మన వెనకాల పడి వచ్చేస్తారండి. అది తప్పైనా ఉప్పైనా మన వెనకాలే మన పిల్లలు అద్దాలన్నమాట. ఇప్పుడు మనం అద్దంలో చూసుకుంటే మనం ఎలా కనిపిస్తున్నామో రేపు మన పిల్లలు కూడా అలాగే కనిపిస్తారు. అది ఒక్కటి మెయిన్ ఆలోచించుకోవాలి. మన పిల్లలు మనకన్నా షార్ప్ అండోయ్, తప్పుల్ని త్వరగా పసికట్టేస్తారు. కానీ మనకి చెప్పరు, చెప్పే టైం వచ్చినప్పుడు బాంబులు పేలుస్తారనమాట. అందుకని ఏ విషయంలోనైనా ఆచి తూచి అడుగు వేయాలి.
ఇలా ఫ్యామిలీ పరంగా కొన్ని క్యారెక్టర్స్ తీసుకొని ఒక సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. నాకు మీ హెల్ప్ కొంచెం కావాలి, సపోర్ట్ చేయండి. ఎంటర్టైన్మెంట్గానే ఉండిద్ది, ఫన్గా, చాలా ఫన్గా ఉండిద్ది. ఫన్ కావాలన్న వాళ్ళకి అలా మెసేజ్ పరంగా కూడా చాలా బాగుండిద్ది అనమాట. సిరీస్ మొత్తం స్క్రిప్ట్ రాసేసాను, ఫుల్ అయిపోయింది, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే దాన్ని ఎలా వీడియోస్ పరంగా ఎలా తీసుకురావాలో ఇంకా ప్లాన్లో ఉన్నాను. ఒక్కొక్కటి ఒక 2 ఊరక అలా వదులుతాను 2 రోజుల్లో. చూడండి, నచ్చితే మట్టుకి లైక్ కొట్టడం మర్చిపోకండి. మీ లైక్ వల్లే నాకు ఇంకా తెలుస్తుంది ఇది మీకు నచ్చిందో లేదో అని. ఆడవాళ్ళలో కూడా అందరూ కష్టపడే ఆడవాళ్ళు ఉండరండి. హెల్త్ ఇష్యూస్ కూడా కొంతమందికి ఉంటాయి. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కూడా పీరియడ్స్ వల్ల వస్తుంది. వాళ్ళని అర్థం చేసుకోండి, మీరు సపోర్ట్ చేయండి. వాళ్ళు ఎవరో కష్టపడుతున్నారు, నువ్వు కూడా అలా చేయాలి అని వాళ్ళ మీద రుద్దొద్దు. పిల్లల్ని బాగా చూసుకో, అన్నం టయానికి అన్నం కూరలు వండి పెట్టుకో అని మీరు వాళ్ళకి సపోర్ట్ చేయండి. నీలో కూడా టాలెంట్ ఉంది కానీ ఇప్పుడు కాదు, పిల్లలు కొంచెం పెద్ద అయినాక చేసుకుంది కానీ అట్లా వాళ్ళని అనండి. అంతేగాని వాళ్ళని ఎత్తి పొడిసి అట్లా చేస్తే వాళ్ళకు కూడా మిమ్మల్ని బాండీలో వేసి వేపాలనిపిస్తుంది. అందుకని మగవాళ్ళు ఆడవాళ్ళని అర్థం చేసుకోండి. పిల్లలు పుట్టిన తర్వాత కొంతమంది ఆడవాళ్ళకి డిప్రెషన్లో పడిపోతారండి. నేనేమీ చేయలేకపోతున్నాను, ఏదో ఒకటి చేయాలి అలాంటి వాళ్ళకు కూడా మంచి టిప్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. మనం ఎవరిని నమ్మాలి, మంచివాళ్ళుగా ఎవరు నటిస్తున్నారు, ఎవరిని మనం సపోర్ట్ చేయాలి, ఎవరిని మనం వాతలు పెట్టాలి, ఇలాంటివన్నీ సిరీస్లో ప్లాన్ చేస్తున్నాను. ఇంకా మామూలుగా ఉండదు. నాకు కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఉందన్నమాట. దిగానంటే ఇంకా ఆగను. కాకపోతే దిగేటప్పుడే ఇంకా 4 పక్కల ఆలోచిస్తానన్నమాట. చెయ్యొచ్చా ఈ పని లేదా అని. ఒక మాట అనేటప్పుడే ఆలోచిస్తాను, ఇంక పని చేసేటప్పుడు ఎంత ఆలోచిస్తానో చెప్పండి. సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారులేండి. మా వారు నిన్న వీడియో పెట్టా కదా మా డాడీ గురించి, షార్ట్ వీడియో, బాగా చెప్పావు, భలే చెప్పావు అని వాళ్ళే నవ్వుకుంటున్నాడు ఆయనే చూసుకొని. అలా సపోర్ట్ చేస్తారు, నాకు ఇబ్బంది లేదు. పిల్లలు కూడా సపోర్ట్ చేస్తారు. కాకపోతే ఏంటంటే జనాలకి నచ్చుతుందా లేదా, ఏదన్నా పని చేసేటప్పుడు మటుకి నాకు భలే ఎవరిని నొప్పించకూడదు మెయిన్ ఆ టాస్క్. కాకపోతే దీని విషయంలో ఇంక దిగిన తర్వాత ఆలోచించను. సిరీస్ మటుకి సూపర్ ఉండిద్దండి. నేను ఒక షార్ట్ చేస్తాను, మీకు అర్థమైద్ది కదా. సరేనండి, ఉంటా మరి, బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్. చపాతీలు వేసుకొని తింటాను నేను ఈలోపు.